హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ 23 నెలలుగా రాష్ట్ర ప్రజల్ని క్యూలో నిలబెడుతున్న విజనరీ ఇదే అంశంపైన చర్చిద్దాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆయన సీరియస్ అయ్యారు, ఆయన మండిపడ్డారు, ఆయన కన్నెర్ర చేశారు, ఆయన వార్నింగ్ ఇచ్చారు, ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇంకే ఉన్న సమస్యలన్నీ తీరిపోయినట్టే. తన చేతగానితనాన్ని, తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి రోజుకోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తారు, వారానికోసారి సీరియస్ అవుతారు, నెలకోసారి మండిపడతారు. నిజం చెప్పాలంటే ఆయనది విజను కాదు, వంకాయ కాదు, అనుభవం లేదు, ఆకుకూర కట్ట లేదు. ఈ 23 నెలల్లో రేషన్ కోసం పేదల్ని క్యూలో నిలబెట్టారు, యూరియా కోసం రైతుల్ని క్యూలో నిలబెట్టారు, గ్యాస్ కోసం మహిళల్ని క్యూలో నిలబెట్టారు, హాస్పిటల్స్ దగ్గర రోగుల్ని క్యూలో నిలబెట్టారు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారుల్ని క్యూలో నిలబెట్టారు. 23 నెలలుగా రాష్ట్ర ప్రజల్ని క్యూలో నిలబెడుతూనే ఉన్న విజనరీ అయిన నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అంటూ డాల్బీ స్టీరియో సౌండ్లో అరిచి అరిచి చెప్పారు. కడాన ఏమైంది? లీటర్ పెట్రోల్ కోసం, 1/2 లీటర్ డీజిల్ కోసం, 1 గ్యాస్ సిలిండర్ కోసం, పింఛన్ల కోసం, వైద్యం కోసం, యూరియా కోసం, విత్తనాల కోసం క్యూలో నిలబడాల్సి వచ్చింది. 3 రోజులుగా ఏపీలో వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వద్ద బార్లు తీరారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసినా అవే దృశ్యాలు. ఈ దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకు? ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో లేని ఈ కొరత ఏపీలోనే ఎందుకు? ట్రిపుల్ ఇంజిన్ అని చెప్పి బైక్ ఇంజిన్ కూడా పనిచేయని స్థితికి తీసుకొచ్చారా? 3 రోజులుగా చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? ఏదైనా విజువలైజ్ చేసి చెప్పగల విజనరీ తానని సొంత డప్పు కొట్టుకునే బాబు ఈ సంక్షోభాన్ని విజువలైజ్ చేయలేకపోయారా? ఈ చేతగాని అసమర్థ పాలనకు బాధ్యత వహించాల్సింది చంద్రబాబా, అధికారుల? ముందుగా ఒక్కసారి వాహనదారుల కష్టాలేంటో స్క్రీన్ పైన చూద్దాం. ఏపీలో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి దృశ్యాలు పెట్రోల్ డీజిల్ కోసం కార్లు, బైకులు, స్కూటర్లు, ఆటోలు, బార్లు తీరి ఎక్కడికెళ్ళినా ఏపీలో. నిన్న మొన్న చూస్తున్నాము, తిరుపతి నుంచి విజయవాడ వరకు ఒక్కటంటే ఒక్క పెట్రోల్ బంకు లేదట. ఎక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ దొరకని పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దయచేసి ఎవరు ప్రయాణాలు కూడా చేయకండి అని. ఏలూరులో పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏదో వాహనాలు, కార్లు, బైకులు మాత్రమే కాదు సార్. చాలా 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 పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, వీటన్నిటి సరఫరాపైన కూడా ప్రభావం చూపిస్తుంది. రబీ వరి కోత సమయం, వరి కోసేటటువంటి యంత్రాలకు డీజిల్ కావాలి. రొయ్యల చెరువులు, రొయ్యలకు ఆక్సిజన్ అందించడానికి ఏర్పాటు చేసినటువంటి యంత్రాలకి డీజిల్ కావాలి. కోళ్ల ఫామ్ రైతులు అవి వేసేటటువంటి మేత ఆడేటటువంటి యంత్రాలకి ఇక్కడ డీజిల్, పెట్రోలు కావాలి. క్యాన్లు తీసుకొస్తున్నారు, డబ్బాలు తీసుకొస్తున్నారు, క్యూలో నిలబడుతున్నారు. గంటలు నిలబడినా, రోజంతా సాయంత్రం వరకు నిలబడినా కనీసం లీటర్ పెట్రోల్ దొరకని పరిస్థితి. అదేమంటే డబ్బాలు పట్టుకుని ఎందుకు వస్తున్నారు అని ఎల్లో మీడియాలో క్వశ్చన్ మార్క్తో డిబేట్లు పెడుతున్నారు. సిగ్గుపడాలి మనం. డబ్బాలు పట్టుకొని రైతులు ఎందుకు వస్తారో తెలియదా మనకి? ఎప్పుడు లేదా? రైతులు వస్తారు. మొత్తం వ్యవసాయం మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మీకు గత 23 నెలలుగా ఉదయం లేచినప్పటి నుంచి తమను ఏదో ఒక క్యూలో, ఆ క్యూ దగ్గర నిలబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. 23 నెలలుగా ఏదో క్యూ, యూరియానా, విత్తనాలా, గ్యాసా, ఇలా ఏదో ఒక పింఛన్ కోసమా, దేనికోసమైనా, రేషన్ కోసమా, ఇలా క్యూలో నిలబెడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన విజన్కి ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు కూడా చూద్దాం. పెట్రోల్ బంకులో ఎక్కడ చూడు డీజిల్ స్టాక్ లేదు సార్. దయచేసి సరే డీజిల్ లేదు సార్ బండ్లో, ఖచ్చితంగా లీటర్ అన్న డీజిల్ అనేయండి సార్. అంటే డీజిల్ అసలు ఎగుదని చెప్పి గవర్నమెంట్ చెప్పింది అంటున్నారు. మొత్తం వైరల్ అవుతుంది. స్టాక్ ఉంది, మీరు ఆవేశపడొద్దండి, ఉంది అని చెప్తున్నారు. ఆ డీజిల్ పెట్రోల్ మొత్తం ఎక్కడ సప్లై చేస్తున్నారు? పొద్దు నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన ఇప్పటిదాకా వేయలే మాకు. తుళ్ళూరు దాకా వెళ్ళి వచ్చామని ఏడ ఆయిల్ దొరకల, చివరికి ఎక్కడికి వచ్చి కూర్చుందాం. పొద్దున సాయంత్రం తొలుకుంటాం 300 400 కూడా మిగలట్లా. ఏంది తిప్పాలి అసలు? నిన్న 7ంటికి బండి పెట్టాను, 3:30కి నా బండి దగ్గరికి వెళ్ళేసరికి ఆయిల్ అయిపోయింది. పరిస్థితి మాకు చాలా దారుణంగా ఉందండి. డీజిల్ అసలు ఎక్కడ దొరకట్లేదు.
అది కూడా లిమిట్గా కొడుతున్నారు 1000-1500. మేము దీని మీద బతికే వాళ్ళం, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ఇలా ఎన్ని రోజులు ఇబ్బంది పడాలి, 3 రోజుల నుంచి ఇదే ఇబ్బంది పడుతున్నాం. ఎండలో సత్తనం, ఆటోల్లో ఆయిల్ లేవు. అసలు మరి ఎందుకు ఇలా జరుగుతుందో ఈ ప్రభుత్వం ఏంటో ఏం అర్థం కావట్లేదు. అసలు అధికారులు ఏమో ఉందంటున్నారు, ఇక్కడ చూస్తుంటే ఆయిల్ పొద్దున్న నుంచి ఆయిల్ లేదు. దగ్గర 3 కిలోమీటర్ల నుంచి దోసుకొస్తాం. ఇప్పుడు వచ్చి ఈ లైన్లో పెరిగిపోయింది. ఇప్పుడు వచ్చా వీళ్ళని అడిగితే వద్దు మా పొద్దున్నుంచి ఉన్నామంటారు. ఉండే వెళ్ళానండి అంటే ఒప్పుకోవట్లే. ఏంటి పరిపాలన ఏంటో అర్థం కావట్లేదు సార్. అది తెలిసిన వరకు ఇబ్బందిగా ఉందండి. ఇది నేను ఉదయం 6 గంటల నుండి స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు 10:30-11 అవుతుంది. నేను ఎంత వెయిట్ చేస్తూ ఉంటాను సార్. ఎంతవరకు కొట్టలేదు సార్. మాకు పెట్రోల్ కష్టాలు లేవు, డీజిల్ కష్టాలు లేవు అని ప్రెస్ మీట్లో పేపర్ స్టేట్మెంట్లో ఇస్తుంది, కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో వేరేగా ఉంది. మరి ఈ రోజు కష్టాలు లేకపోతే ఈరోజు ఈ పెట్రోల్ బంకుల్లో కానీ ప్రతి బంకుల్లో ఎందుకు ఎంతమంది అసలు ఉన్నారు, జనాలు ఎందుకు? ఇది విజనరీ పాలనలో ప్రజల యొక్క కష్టాలు. దీన్ని మళ్ళీ ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఇది. ట్రిపుల్ ఇంజన్లో ఆటో ఇంజన్ కూడా పనిచేయట్లేదు. ఆటో వాళ్ళు ఎలా బతకాలి సార్? క్యాబ్ డ్రైవర్లు ఎలా బతకాలి సార్? నిత్యావసరాలు పెరిగిపోతాయి సార్. కనీసం బాధ్యత ఉందా? ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ బాధ్యతగా వ్యవహరిస్తున్నారా? ఈ 23 నెలల కాలంలో ప్రజల కష్టాలు క్యూలో నిలబడ్డం అనేది, నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. ఒకసారి స్క్రీన్ పైన ఒకసారి చూపించండి సార్. 23 నెలలుగా క్యూలో నిలబడే ఉన్నారు ప్రజలు. 23 నెలలుగా నిలబెడుతూనే ఉన్నారు మన విజనరీ గారు. దేనికోసం? యూరియా కోసం రైతులు. ఆ పైన చూడండి సార్, ఇక్కడ యూరియా కోసం రైతులు నిలబడ్డారు. విత్తనాల కోసం రైతులు నిలబడాలి. రైతుల పరిస్థితి అయిపోయింది. ఇక్కడ చూడండి, పెట్రోల్ డీజిల్ కోసం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఇదే మొన్నటికి మొన్న గ్యాస్ కోసం. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతో రేషన్ సరుకులు ఇంటికే వచ్చి అవి ఇస్తూ ఉంటే వాటిని తీసేయడం వల్ల రేషన్ కోసం క్యూలో నిలబడాలి, అలా వెళ్ళి తెచ్చుకోవాలి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కక్షతో. ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి సిచ్యువేషన్ ఉందా? ఎన్డీఏ ప్రభుత్వ రాష్ట్రాల్లోనైనా ఇటువంటి పరిస్థితి ఉందా? మరి మనకు మాత్రమే ఎందుకు వచ్చింది? మన చేతగాని అసమర్థ పాలన. మన మంత్రులంతా ఏం చేస్తున్నారు? మన అధికారులంతా ఏం చేస్తున్నారు? మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మన ముఖ్య నేత గారు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క టూర్లో ఉన్నారు. కొందరు టూర్కి వెళ్తారు, కొందరు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, ఇంకొందరు అసలు కనిపించరు. ఏ దేశానికి ఎప్పుడు పోతారో కూడా తెలియదు. ఎప్పుడు మళ్ళీ అర్ధరాత్రి సమయంలో మళ్ళీ హైదరాబాద్లో వాళ్తారో అసలు తెలియదు. ఇది కాకుండా ఈ పెట్రోల్ డీజిల్ గురించి చిన్నదిగా ఒక క్లారిటీ మీకు ఇస్తాను. ఇట్లా వేలెత్తి చూపించారు లోకేష్ గారు. ఒకసారి పెట్రోల్ డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయి కేవలం మనం పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు సౌత్ వరకే తీసుకుందాం. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రేట్లు ఎలా ఉన్నాయి, మన దగ్గర ఎలా ఉన్నాయి, ఆ రేట్లు పెట్టి కొందామన్నా కనీసం దొరుకుతుందా? ఒకసారి ఆ రేట్స్ చూపించండి సార్. ఈ రేట్లు చూడండి సార్. ఈరోజు 27/4/26 బెంగళూరులో 1 లీటర్ పెట్రోల్ ₹102.92, డీజిల్ ₹90.99. చెన్నై పెట్రోల్ 1 లీటరు ₹100.84, డీజిల్ ₹92.39. హైదరాబాద్ ₹107.50 పెట్రోల్ 1 లీటరు, డీజిల్ ₹95.70 1 లీటర్. ఇప్పుడు మన విజయవాడకు వద్దాం సార్. ఏలు పైకెత్తి చూపిస్తున్నారు కదా లోకేష్ గారు. ఒక్కసారి చూడండి సార్. ఈ దేశంలోనే, నేను ఎందుకంటే సౌత్ వరకే తీసుకున్నా, లేదా పక్కనున్న రాష్ట్రాలు, పొరుగు రాష్ట్రాలు మాత్రమే తీసుకున్నా, ఈ దేశం మొత్తం కూడా కంపేర్ చేసి చూపించవచ్చు. ఇవి చూస్తే ఎగ్జాంపుల్ సరిపోతుంది. పెట్రోల్ ₹109.67 సార్ ఈరోజు విజయవాడలో. మన బెంగళూరు, చెన్నై, హైదరాబాదును మించే ఉంటుంది ఎప్పుడు. డీజిల్ ₹97.51 ఈరోజు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వాటినన్నింటినీ దాటి మనకు కనిపిస్తుంది. లోకేష్ గారు చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నారో. పైకి చూడమని అందరూ చూడండి సార్. విజయవాడలో ఎలా ఉంది, హైదరాబాద్లో ఎలా ఉంది, చెన్నైలో ఎలా ఉంది, బెంగళూరులో ఎలా ఉంది, పెట్రోల్ లీటర్ ఎంత, డీజిల్ లీటర్ ఎంత, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎంత ఉంది, మన విజయవాడకు వచ్చేటప్పటికి మన పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, శంకర్ గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏదైనా ఒక సంక్షోభం వచ్చినప్పుడు సాధారణంగా
అధికారులు రంగంలోకి దిగడం చూస్తుంటాం, లేదా మంత్రులు రంగంలోకి దిగడం చూస్తుంటాం, లేదా ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగడం చూస్తుంటాం. ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ సంక్షోభంలో ఒక ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఈ సంక్షోభమే కాదు, ఏ సంక్షోభం వచ్చినా ముందుగా రంగంలోకి దిగేది రాధాకృష్ణ గారు. అధికారులు రారు, మంత్రులు రారు, సీఎం గారు రారు, ముందుగా రంగంలోకి రాధాకృష్ణ గారు దిగుతారు. దిగి ఈ పెట్రోల్ డీజిల్ సంక్షోభానికి కారణం ఎవరయ్యా అంటే కొరత కుట్ర, ఏపీలో ఫ్యూయల్ ఫైట్ అని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో డిబేట్ పెడతారు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏంటి సంబంధం? ఈ విషయంలోనైనా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి తప్పు జరిగింది, ఇలా జరిగింది, ఇంతకాలంలో దీన్ని సెటరేట్ చేస్తాం, వాహనదారులు ఇబ్బంది పడకండి అని చెబుతారనుకున్నాం. కానీ పాపం వెంటనే చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారిని రంగంలోకి దింపారు. ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు శంకర్ అన్నకి అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు తన చేతగానితనాన్ని ఎవరి మీద వేయాలి? పక్కన వాళ్ళ మీదకి నెట్టాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి ఉన్నటువంటి విద్య. అప్పుడు దాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేతో, లేకపోతే ఈనాడు ఇప్పుడు కిరణ్, లేకపోతే అంతకుముందు చనిపోయిన రామోజీరావు, లేదంటే ఇంకా వాళ్ళకి సంబంధించిన కొన్ని డబ్బా ఛానల్ ద్వారానో చెప్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మీకు రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అక్కడ అదానీ మీద కేసు పడింది కదా అమెరికాలో, దానికి జగన్ గారికి లింక్ పెట్టి తాడేపల్లి FBI వస్తుంది, మొత్తం అక్కడ అక్కడ జైలు ఎలా ఉంటాయని కూడా డిబేట్లు పెట్టారు. సో అట్లా ఎక్కడేందంటే మీకు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ముంద్రా ఎయిర్పోర్ట్, గుజరాత్లోని ముంద్రా ఎయిర్పోర్ట్లో ఏదైతే డ్రగ్స్ కంటైనర్ వస్తే ఆ ముంద్రాలో ఎయిర్పోర్ట్లో వచ్చినా దానికి తాడేపల్లికి లింక్ పెట్టారు. అక్కడ విశాఖపట్నంలో ఏదైతే సంజయ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఒక కంటైనర్ వస్తే డ్రగ్స్ కంటైనర్ అని వీళ్ళే ప్రచారం చేసి మొత్తం డ్రగ్స్ తాడేపల్లి మొత్తం విశాఖపట్నంలో కంటైనర్ వచ్చేసింది, దిగిపోయింది, ఎలక్షన్లో జనాలందరికీ డ్రగ్స్ పంచుతున్నారని కూడా ప్రచారం చేశారు. సో దాని తర్వాత ఏమైందా, డ్రై ఈస్ట్ అని వాళ్ళే చెప్పారు. సో వీళ్ళ ప్రచారాలు ఎలా ఉంటాయంటానికి మొన్న మధ్య వీళ్ళ అధికారంలోకి వచ్చిన మొట్టమొదట బుడమేరకు వరద వచ్చింది. బుడమేరకు వరద వస్తే జగన్ గారి కారణమని ప్రచారం చేశారు. సిగ్గుండాల మంత్రి రామానాయుడికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి. బుడమేరకు వరదకి వస్తే జగన్ గారు కాదు కదా ముఖ్యమంత్రిగా ఉంది. ఇంకా నయం ఆ రోజు ఆ రోజు పక్కన కేసీఆర్ గారు అధికారంలో లేరు, లేదంటే కేసీఆర్తో జగన్ గారు చెప్పి మొత్తం వరదంతా ఇటు నెట్టాడు, జనాలతో చెప్పించి వరదంతా ఇటు నెడితే ఇటు వచ్చిందని కూడా చెప్పేవాళ్ళు. దాని తర్వాత ఏమన్నారు, బోట్ అడ్డం పడింది, దానికి ఏదో కొద్దిగా బ్లూ రంగుది ఉందంట. సో ఇది వైఎస్ఆర్సీపీఏ, ఈ బోట్ని కావాలని అక్కడ అడ్డం పెట్టారు, ప్రకాశం బ్యారేజ్ పడిపోతుంది, ఓ 2 లక్షల మంది చచ్చిపోతారని కూడా ప్రచారం చేశారు. అంటే ఇలా ప్రచారాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయి అంటానికి వీటిలో భాగమే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత వస్తే దీనికి సంబంధించి జగన్ గారికి దానికి లింక్ ఏంటి? అసలు జగన్ గారికి సంబంధం ఏంటి? జగన్ గారు ఏమన్నా దానికి సంబంధించి మంత్రిగా ఉన్నాడా, లేదంటే జగన్ గారు ఏమన్నా అధికారంలో ఉన్నారా? అర్థం కాలేదేమో, వాళ్ళు పెట్టుకున్న లైన్ మీకు అర్థమైనట్లేదు. జగన్ కారణం ఎలా అంటే అధికారులు, జగన్ అధికారులు అంటే వీళ్ళందరూ, ఓహో కాబట్టి జగనే వీళ్ళతో ఈ పని చేయించారన్నట్టుగా డిబేట్లు పెడుతుంది. ఏది ఎక్కడైనా 1-2 చోట్ల అధికారులు ఉంటారు, ఎంత 4500 ఈ పెట్రోల్ బంకుల సరిలో ఉన్న అందరూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అధికారులేనా? తీసవతలేండి. అయితే అది ఎట్లాంటి ప్రచారం చూడండి. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎందుకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది? మరి మనమేమో 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఇంకా 4 సార్లు ముఖ్యమంత్రి, మనం లెగిస్తే మోందా తుఫాన్ ఎగిరి అవతలకు దన్నాము, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది ఎగిరి తంతే. అట్లానే మనం అమెరికాని యుద్ధాలు కూడా ఆపే అంత నాలెడ్జ్, అంత సమర్థత మన దగ్గరకు ఉంది. డాష్ బోర్డ్లో మనం ఇక్కడ చూస్తే ఎవరింటో ఏ పని చేస్తున్నారో నాకు మొత్తం కనపడిద్ది. ఎక్కడ స్ట్రీట్ లైట్ పోయిందో డాష్ బోర్డ్లో చూసి నేను ఇక్కడ బిగిస్తే అక్కడ అది బిగిపోయింది, ఇట్లా తిప్పంగానే అక్కడ బలుపు అక్కడ బిగి. భార్యాభర్తలు గొడవ పడితే కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. నేను ఇంకా చాలా డెప్త్కి వెళ్ళి చెప్పాలి వద్దు, అన్నీ చెప్పే అతను. మరి ఎందుకు దీనికి సంబంధించి 3 రోజుల ముందే తెలిసినా ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? దానికి సంబంధించినటువంటిది ప్రజలకు ఇబ్బంది రాకుండా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంతకుముందు బుడమేరు వరదప్పుడు కూడా సేమ్ ఇదే జరిగింది, మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆర్పి సిసోడియా అనేటటువంటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏం చెప్పాడు, మాకు వరద వస్తుందని ముందే తెలుసు, కానీ 2 లక్షల మందిని మేము ఇక్కడి నుంచి తరలించలేము, అందుకని మేము చెప్పలేదని చెప్పాడు. అంతే, వదిలేశారు కదా, వదిలిపెట్టే కదా. ఏదైతే 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు నష్టం జరగడంతో పాటు ప్రాణాలు కోల్పోయింది వందలాది మంది. రెండోది, అక్కడ బుడమేరు వరదకు సంబంధించి వెలగలేరు డిఈ మాధవ్ అనే అతను మాకు 3 రోజులు ముందే తెలుసు వరద వస్తుంది ఇంత క్యూసెక్లని, మేమేం చేయగలుగుతామని చెప్పాడు ఆయన. అంటే ఎలా ఉండదు చూడండి, అంటే వీళ్ళకి తెలిసినా వదిలేస్తారు. ఇది ఒకటే కాదు, బుడమేర గేట్లు ఎత్తకుండా ఉంటే అటు నుంచి వెళ్ళేవి కదా అవి, ఎట్లా వెళ్ళిద్ది? కరకట్ట కాదు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ మునిగిపోయింది కదా, అందుకని బుడమేరు వరదని విజయవాడ మీద పంపించారా, లేదంటే యాక్టివ్ పవర్ ప్లాంట్ మునిగిపోయింది కాబట్టి అదొక అది. ఇప్పుడు చూడండి, మొన్న యూరియా కొరత ఒకటి కాదు, ప్రతి ఖరీఫ్ సీజన్లో వస్తుంది, రబీ సీజన్లో కూడా యూరియా కొరత వస్తుంది. యూరియా కోసం లైన్లు నిలబడతా ఉన్నారు. ఒక చోట కాదు, అనేక చోట్ల అలానే జరుగుతున్నా, ప్రతి జిల్లాలో ఆల్మోస్ట్ అదే జరుగుతున్నా.
యూరియా కొరత ఉందని ఎవరన్నా ప్రచారం చేస్తే జైలుకు పంపిస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. గుర్తుందా మీకు? యూరియా ఇక్కడ దొరకట్లేదని ఎవరన్నా ప్రచారం చేస్తే జైలుకు పంపిస్తా అని చెప్పినటువంటి పెట్రోల్ దొరకలేదని మాట్లాడారు చాలా మంది, వాళ్ళు కూడా జైలుకు పోవాలి. వాళ్ళు కూడా రెడీగా ఉండాలి కొంతమంది. దాంట్లో పెట్రోల్ డీజిల్ లేదని మీరు కానీ తప్పుడు ప్రచారం చేస్తే ఎందుకు? నాదెండ్ల మనోహర్ స్టేట్మెంట్ ఏమిస్తున్నాడు ఆయన? పెట్రోల్ డీజిల్ ఇక్కడ కావాల్సినంత ఉంది అంటున్నాడు. అదనంగా 8% అదనంగా డీజిల్ ఉంది, 2.4% అదనంగా పెట్రోల్ ఉంది, రెగ్యులర్ వాడకానికంటే అదనంగా ఉంది అంటున్నాడు. మరి అదనంగా మీ దగ్గర పెట్రోల్ డీజిల్ ఉంటే వాళ్ళందరూ లైన్లో నిలబడి నో స్టాక్ బోర్డులు కనపడుతున్నాయి అంటే ఇది మీరు కృత్రిమంగా సృష్టించినటువంటిదనే కదా దానికి అర్థం. నిజంగా మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే మరి నో స్టాక్ అని ఎందుకు బోర్డులు కనపడుతున్నాయి? ఎక్కడికక్కడ ఎందుకు? నేను కూడా నేను అనుభవించా. ఒక వస్తా దారిలో లేవు ఎక్కడ. నిన్న 200 కిలోమీటర్లో ఒక్క పెట్రోల్ బంక్లో ఆయిల్ లేదు. నిన్న కడప టు కర్నూలు మధ్యలో ఒక్క పెట్రోల్ బంక్లో లేదు, మొత్తం క్లోజ్, ఒక్క బంక్లో కూడా లేడు. మరి అంటే చూడండి, 200 కిలోమీటర్లో ఒక్క పెట్రోల్ బంక్లో కూడా లేదంటే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా ఉంది. సో ఒక చోట కాదు కదా ఇది, మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. అది కూడా 3 రోజుల నుంచి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏమో ఇంత ఉందంటాడు స్టాకు, ఈయనేమో ఇంత కాదు ఇంత ఉందంటాడు. మరి ఇద్దరి మధ్య సమన్వయం లేదు. ఎవరు తప్పు అనుకుంటున్నారు? ఎక్కడ జరిగింది లోపం? ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వ లోపం. ఇది కృత్రిమంగా సృష్టించినటువంటిది. ఈ కృత్రిమంగా సృష్టిస్తే ఎవరికి సార్ లాభం? ఎవరికి లాభం అంటే బ్లాక్ లో అమ్ముకోవడానికి ఎవరికి లాభమో, ఎవరు కృత్రిమంగా సృష్టించడం వల్ల ఇంకెవరెవరికి ఏం లాభాలు ఉన్నాయో, ఎవరెవరు ఎంత స్టాక్ పెట్టుకుని ఎంత అమ్ముతున్నారు? ఈ ప్రభుత్వం అంటేనే బ్లాక్ మార్కెట్ కదా. మరి కృత్రిమంగా సృష్టించకపోతే 20,000 ఏదైతే డీజిల్ పెట్రోల్కి సంబంధించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే 20,000 కిలోలీటర్లు అవైలబుల్ ఉందని చెప్పాడు ఆయన. మరి ఏమైంది? ఉంటే అదనంగా 2% పెట్రోల్ ఉందంట, అదనంగా 8% డీజిల్ ఉందంట. ఉంటే మరి కొరత ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఇది కృత్రిమంగా సృష్టించారని. ఒక ఏపీకే పరిమితం అయింది, మిగతా రాష్ట్రాల్లో లేదా? ఎక్కడుంది? మిగిలిన రాష్ట్రాలు ఈరోజు హైదరాబాద్లో ఫ్రీగానే దొరుకుతుంది. ఎక్కడికక్కడ నో స్టాక్ అని ఎక్కడ బోర్డులు కనపట్లేదే. చుట్టుపక్కల నార్త్ ఇండియాలో కాదు, సౌత్ ఇండియాలో ఎక్కడా లేనటువంటి కొరత ఆంధ్రప్రదేశ్కే ఎందుకు వచ్చింది? మరి విజనరీ అయితే ముందు చూపుగా ఎందుకు చూడలేదు? ఇదొక్కటే కాదు, యూరియా కోసం చెబుతూనే ఉన్నారని అంటున్నారు సార్. అధికారులు 3 రోజుల నుంచి చెప్తానే ఉన్నారు, దొరకట్లేదు, అక్కడక్కడ కొంచెం స్టాక్ తగ్గిపోతుందని చెప్తానే ఉన్నారు. దీనికి సంబంధించి మరి చర్యలు తీసుకోవాలి కదా ముందు జాగ్రత్తగా తీసుకొని ఇబ్బందులు లేకుండా చూస్తేనే కదా ప్రభుత్వం. అంటే ప్రతిదాన్ని మనం చేతకాంతరంగా అధికారుల మీద నెట్టేస్తే, ఇప్పుడు యూరియా దొరకట్లేదంటే అధికారుల మీద నెట్టేస్తాడు, లేదంటే మీకు గ్యాస్ దొరకట్లేదంటే అధికారుల మీద నెట్టేస్తాడు. మరి అధికారుల మీద నెట్టేసేటైతే నువ్వేందుకు ఇంకా ముఖ్యమంత్రిగా ఉండి? నువ్వేమన్నా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి చేతగాడు అనుకోవడానికి 4 సార్లు చేసావు కదా, దాంట్లో అనుభవం ఉంది కదా నీకు. మరి కనీసం నువ్వు యూరియా అందించలేవు, గ్యాస్ అందించలేవు, ఏదైతే టైంకి పెన్షన్ అందించలేవు, లేదంటే మీరు అన్నట్టుగా డీజిల్ అందించలేవు, లేదంటే పెట్రోల్ అందించలేవు, రేషన్ అందించలేవు, రేషన్ కోసం వైద్యం అందించలేరు, ఇక అవన్నీ చదువులు అందించలేరు. కాదు సార్, మందుల కొరత ఉంది, డైరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్లోని వాళ్ళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకుంటున్నాడు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. సో మరి ఈ పరిస్థితిలో మరి మిస్టర్ నారా లోకేష్ ఎక్కడున్నాడు అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. మీరు అందరూ జగన్ గారిని అడిగారు కదా, సార్ నారా లోకేష్ ఎక్కడున్నాడు? ఎందుకు? అన్ని క్రెడిట్ తీసుకుంటాడు, కొన్ని క్రెడిట్స్ ఏమో తండ్రి తీసుకుంటాడు. క్రెడిట్ చోరీ తండ్రి, క్రెడిట్ చోరీ కొడుకులు, క్రెడిట్ చోరీ తండ్రి, క్రెడిట్ చోరీ కొడుకు. మరి క్రెడిట్ చోరీ చేసేటటువంటి తండ్రి కొడుకుల్లో మరి కొడుకు ఎక్కడున్నాడు ఈరోజు? అన్ని శాఖలకు ఆయనే కదా మంత్రి. ఈరోజు ఆయన కన్సర్న్లోనే మొత్తం రాష్ట్రం నడుస్తుంది కదా. ఎక్కడికి వెళ్ళాడు? మాకున్న సమాచారం మన 20వ తారీఖు ఏదైతే నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్కి వెళ్ళాడు, KLM ఎయిర్లైన్స్లో. మరి ఎందుకు వెళ్ళావు? ప్రభుత్వం తరపున వెళ్తే అఫీషియల్గా రిలీజ్ చేయాలి. లేదు అన్నప్పుడు నీ ప్రైవేట్ కార్యక్రమం అయినా, ఒక మంత్రి వెళ్తుంటే ఖచ్చితంగా దాని సమాచారం ఉండాలి. అది ప్రైవేట్ కార్యక్రమం అయినా, మంత్రులు కానీ చెప్పాల్సింది, మంత్రులైనా లేదంటే మీరు అన్నట్టుగా అధికారులైనా వాళ్ళు ప్రైవేట్ కార్యక్రమం అయితే ప్రైవేట్ కార్యక్రమం పలానా రోజు వెళ్తున్నాం, పలానా రోజు వస్తామని అఫీషియల్గా పబ్లిక్కి తెలియజేయాలి. ఎందుకు తెలియజేయలేదు? మీరు ఆమ్స్టర్డామ్ వెళ్ళారనేది మాకున్న సమాచారం. KLM ఎయిర్లైన్స్లో నెదర్లాండ్ కంట్రీలో ఆమ్స్టర్డామ్కి మొన్న 20వ తారీఖు వెళ్ళారు. 1 వీక్ ట్రిప్ ఎంజాయ్ చేసి ఇప్పుడు వచ్చారు, ఈరోజు ప్రత్యక్షమయ్యారు. మరి ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే మీరేమో అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా? లేదంటే మీరు ఏం చేశారు ఈ వారం రోజులు? ఎక్కడ సీక్రెట్ టూర్లు కూడా మాట్లాడదాం, ఎందుకంటే అప్పుడప్పుడు మిస్ అయిపోతున్నారు కదా, మిస్సింగ్ కేసుల గురించి కూడా మాట్లాడదాము. రైట్, శంకర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, చంద్రబాబు సీరియస్ అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు, చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారు, చంద్రబాబు నాయుడు గారు కన్నెర చేశారు. ఇవి తప్ప సక్రమంగా ఒక్క వ్యవస్థ అయినా పనిచేస్తోందా? ఎందుకు అనాల్సి వస్తుందంటే యూరియా కోసం క్యూలో నిలబడాలి, రేషన్ కోసం క్యూలో నిలబడాలి, గ్యాస్ కోసం క్యూలో నిలబడాలి, పెట్రోల్ కోసం క్యూలో నిలబడాలి, డీజిల్ కోసం క్యూలో నిలబడాలి. ఏంటి సార్ ఇది? ప్రతి సందర్భంలో వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే అక్కడికి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయా? ఈశ్వర్ గారు నమస్కారం. మీకు, సాక్షి టీవీ ప్రేక్షకులకి, ప్యానలిస్ట్ వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం. విషయం ఏంటంటే ఈశ్వర్ గారు, ఈ సమస్య
వారం రోజులుగా ఉంది. మనం 3 రోజులను మాట్లాడుకుంటున్నాం. అవును. 3 రోజులుగా తీవ్రతరమైంది. వారం రోజులుగా సమస్య ఉందని ప్రభుత్వానికి కూడా తెలుసు. అధికార పత్రికగా భావించే ఈనాడులో కూడా రాసుకున్న రాజధాని ప్రాంతంలో రాజధాని పనులకి డీజిల్ కొరత కారణంగా సమస్య ఏర్పడుతుంది అని బుధవారం నాటి పత్రికలో రాశారు, మొన్నటి బుధవారం. అయినా గానీ ప్రభుత్వం మేల్కొనలేదు, పట్టించుకోలేదు. నిన్న చంద్రబాబు రివ్యూ చేసినట్టుగా ప్రకటించారు. తీరా నిన్న సీఎం ప్రకటించి ఈ రోజు ఎక్కడ నో స్టాక్ బోర్డులు కనిపించకూడదు అని ఆదేశించినట్టుగా చెప్పుకొచ్చారు. తీరా ఈ రోజు చూస్తే నిన్న సీఎం సమీక్ష తర్వాత కన్నా సమస్య తీవ్రతరమైంది. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో చూస్తే నిన్న మొన్నటి కన్నా ఈ రోజు అత్యంత తీవ్రంగా అంతా అవస్థలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇందాక వెంకటరెడ్డి గారు ఏదో అనుమానించినట్టుగా ఇది ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ప్రయత్నమా అని ఎవరైనా అనుకోవాల్సినటువంటి అనుకోవడానికి ఏదో ఒక రీజన్ కావాలి కదా సార్. ఒక రీజన్ కనపడదు. నేను వెంకటరెడ్డి గారిని అదే అడిగాను. ఖచ్చితంగానండి. ఒకటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల ముగింపు దశకు వచ్చాయి. ఎల్లుండ పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ముగియబోతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ధరలు పెంచబోతున్నారు. ఇది అనివార్యం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది. యుద్ధానికి ముందు రోజు $60 ఉంటే ఇప్పుడు $110 పెరిగింది. దాదాపు 100% పెరిగిపోయినట్టు పెరిగింది, రెట్టింపైంది. ఇలాంటి తరుణంలో ధరలు పెరగడం అనివార్యంగా కనిపిస్తున్నప్పుడు కృత్రిమ కొరత సృష్టించడం ద్వారా ఎంతో కొంతకు దొరికితే చాలు నాయనా అని జనాల్లో అనిపించుకోవడానికి తగ్గట్టుగా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు అనే అనుమానం ఉంది. అదే జరిగితే అన్ని రాష్ట్రాల్లో ఉండాలి కదా అనే క్వశ్చన్ మీ నుంచి రావచ్చు. అయితే ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలైంది, ఇంకా చాలా రాష్ట్రాలకు కూడా వ్యాపిస్తుంది. రేపు ఎల్లుండ కూడా ఈ సమస్య పెరగొచ్చు. నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ వాసులు ఇబ్బంది పడితే ఈ రోజు తెలంగాణలో చాలా ప్రాంతాల్లో డీజిల్ కొరత సమస్య వచ్చింది. ఖమ్మం లాంటి జిల్లాల్లో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. సరిహద్దు జిల్లాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఇలా మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇది వ్యాపిస్తుంది. రేపు ఎల్లుండి కూడా ఈ సమస్య తీవ్రతరం అవుతుంది. ఆ తర్వాత సప్లై బ్రేక్ చేయడం ద్వారా, సప్లై చైన్ లో చిక్కులు తీసుకురావడం ద్వారా ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి డిమాండ్ పెరిగినప్పుడు ధర పెంచడం ద్వారా ఆయిల్ కంపెనీల నష్టాలు పూడ్చుకోవాలనేటువంటి ఒక లక్ష్యం ఇందులో ఉన్నట్టుగా అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మొదలెట్టారంటే సహజంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు, కేంద్రం కన్నా ముందే అన్ని మేము చేస్తున్నాం అంటారు. ఆ క్రమంలోనే కేంద్రం మనసులో మాట తెలుసుకుని ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రయోగాత్మకంగా ముందు నుంచే బ్లాక్ మార్కెట్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఈ ప్రయత్నం చేస్తుంటారేమో అనేటువంటి అభిప్రాయానికి అయితే మనం రావాల్సి ఉంటుంది. అందుకే సమస్య ఉందని తెలిసిన ఏ కోసాన ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేరు. ఇవి ఇందాక చెప్తున్నట్టుగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి అంతా ఫుల్ గా ఉంది, 8% డీజిల్ అదనంగా ఉందని చెప్తుంది. ఎక్కడి నుంచి చెప్తున్నారు ఆయన హైదరాబాద్ లో కూర్చుని, ఆయన ఇంట్లో కార్యక్రమం రీచ్ హైదరాబాద్ లో ఉండొచ్చు, ఆయన హైదరాబాద్ లో కూర్చుని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాసుల సమస్య చాలా చాలా తీవ్రంగా ఉంది. నాకు తెలిసిన ఒక రైతు, కౌలు రైతు 3 ఎకరాల భూమి సాగు చేస్తుంటే 3 రోజుల నుంచి అతను పంటకు చేతికొచ్చినటువంటి దశలో కోత కోసుకోవడానికి యంత్రానికి డీజిల్ దొరకట్లా. రోజు పొద్దున్నే టిన్ను పట్టుకుని కాజులూరు మండలం శీల, కోనసీమ, కాకినాడ జిల్లాలో ఉంది, అక్కడి నుంచి ఆయన రోజు వెళ్తున్నారు. డీజిల్ దొరక్క మళ్ళీ వస్తున్నారు. రోజు అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు అడిగితే మాకు సంబంధం లేదు, అక్కడ మండల అధికారులు అడిగితే మాకు సంబంధం లేదు, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే మాకు అసలు ప్రమేయమే లేదు. ఇలా 3 రోజుల నుంచి రైతును తిప్పించుకుని వేధించే పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. పంట కోతకొచ్చిన తర్వాత సహజంగా పంట సాగు చేయడానికి రైతు కష్టపడతాడు. సాగు చేయడానికి అనేక ప్రకృతి విపత్తులు, అనేక రకాల సమస్యలతో అన్ని అధిగమించి పంట చేతికొచ్చి అమ్ముకోవడం ఎలా అన్న దాని మీద సతమతమవుతూ ఉంటే అసలు అమ్ముకోవడం కాదు, ముందు నీ పంట చేతికి రావడం ఎలా అన్నదే సమస్యగా మార్చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఇలా ముఖ్యమంత్రి సమీక్ష చేశారు, ఏదో చెప్పారు అని మాట మాత్రం సరిపెట్టేసి నో స్టాక్ బోర్డులు కనిపించకూడదంటే బోర్డులు కాదు, అసలు డీజిలే లేనట్టుగా ఈ రోజు బంకు క్లోజ్ బోర్డు ఎత్తేస్తారు. ముందు రోజైనా బోర్డు అయినా కనిపించింది, ఈసారి బోర్డు కూడా కనిపించదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు నో స్టాక్ బోర్డు కనిపించకూడదన్నారని, ఆ బోర్డు తీసి లోపల పెట్టేస్తారు. ఈ రోజు విజయవాడలో నేను ప్రత్యక్షంగా చూసింది, ఉదయం బెంజి సర్కిల్ నుంచి కానూరు మీదుగా ఉయ్యూరు అవతల వరకు వెళ్తే ఎక్కడ ఒక్క బంకులో కూడా కనీసంగా 4-5 గంటల పాటు వెయిట్ చేస్తే తప్ప డీజిల్ దొరకని పరిస్థితి ఉంది. అంటే ఇలా ఇన్ని రోజుల పాటు ఏదైనా సమస్య వచ్చిందంటే 1-2 రోజుల్లో పరిష్కరించే ప్రయత్నం చేస్తారేమోనని పబ్లిక్ కూడా ఎదురు చూస్తారు. 1-2 రోజులు కాదు, వారం రోజులుగా సమస్య తీవ్రతరం అవుతూ వస్తుంది, ఇంకా పెరుగుతుంది, ఏమవుతుందో అనేటువంటి కలవరం చాలా
పెద్ద స్థాయిలో ఉంది. సార్ నిన్న సాధారణంగా మొన్న ఎదురైనటువంటి మనం మామూలుగా పెట్రోల్ బంకుల దగ్గర కార్లు, ఈ స్కూటర్లు, బైక్లు ఇవన్నీ ఉంటే చూసి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది అనుకుంటున్నాం. ఏ రంగాలపైన, మొత్తం వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇది? చాలా పెద్ద స్థాయిలోనండి. మనం ఒక నెల రోజుల క్రితం నాటికి ఇప్పటికి మన మార్కెట్ లో ధరలు చూస్తే చాలా అమాంతంగా పెరిగి, ఆఖరికి టిఫిన్ మనం ఒక 2 ఇడ్లీ తిందామంటే 30-40 రూపాయలు ఉన్న ఇడ్లీ ఈ రోజు 50-60 రూపాయలు అయింది. ఎందుకయింది అంటే గ్యాస్ కొరత అని చెప్పారు. కరోనా కాలంలో కూడా ఇలాగ ఒక్కసారిగా ధరలు పెరిగి, ఆ తర్వాత కరోనా తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన ధరల్లో మాత్రం ఏమీ సాధారణ స్థితికి రాలా. ఇప్పుడు కూడా ఈ అమాంతంగా పెరుగుతున్నటువంటి ధరల భారం దీర్ఘకాలంగా సామాన్య జనాల మీద ఉండబోతుంది. అదే సమయంలో వ్యవసాయం ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అదే విధంగా ఆక్వాకల్చర్ రైతు అయితే ఒకవైపు ఏమో వాతావరణంలో ఒక్కపోత తీవ్రంగా పెరుగుతుంది, ఏరియాటర్స్ కంటిన్యూగా తిరగాల్సిన పరిస్థితి ఉంది. డీజిల్ లేక ఆక్వా సాగుదారులు ఇప్పుడు ఎన్ని రకాలుగా సతమతం, లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. వీళ్ళని కాళ్ళ వేళ్ల పడి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అన్నిటికీ మించి వాహనాల మీద ఆధారపడి, రవాణా రంగం మీద ఆధారపడినటువంటి లక్షల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. ఆటో డ్రైవర్ల నుంచి, క్యాబ్ డ్రైవర్ల నుంచి, ఇప్పుడు జొమాటో, స్విగ్గీ లాంటి డెలివరీ గిగ్ వర్కర్లకు కూడా ఈ డీజిల్ పెట్రోల్ కొరత వల్ల మొత్తం సమయం అంతా దానికే సరిపోతుంది అని వాపోవలసిన పరిస్థితి. వాళ్ళు రోజు వెళ్ళి డెలివరీ చేసుకోవాల్సిన సమయంలో డీజిల్ పెట్రోల్ కోసం వాళ్ళు గంటల కొద్ది క్యూ లైన్లో నిలబడడంతో వాళ్ళ సమస్య కూడా పెరిగిపోతుంది. ఇలా అనేక రంగాల జనజీవనాన్ని పూర్తిగా స్తంభించేసే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే ఇంత తీవ్రతరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన కదలాలి. ఇదొక విపత్తుగా భావించాలి. ఇలాంటి సమస్య మీద చాలా సమర్థవంతంగా ఎక్కడికి సమస్యను అక్కడికి పరిష్కరించే దిశలో ప్రయత్నం చేయాలి. కానీ ఆ ప్రయత్నం లేకపోగా కేవలం తూతూ మంత్రంగా ప్రకటనలు చేసి చేతులు దులుపుకుని రేపేదో మేము గూగుల్ డేటా సెంటర్ తీసుకొస్తున్నాం, ఇంకేదో తీసుకొస్తున్నాం. ఈవేళ ముఖ్యమంత్రి చెప్తున్నారు స్వయంగా, ఆయనకి 76 ఏళ్ల వయసు అనుకుంటున్నారంట, కానీ 26 ఏళ్ల వయసులో మాదిరిగా ఆలోచిస్తూ ఉంటారంట. అంత శక్తివంతమైనటువంటి ఆలోచన పరుడంట ముఖ్యమంత్రి అంటున్నారు. 76 ఏళ్ల వయసులో కూడా 26 ఏళ్ల వయసులాగే ఆలోచిస్తుంటారు. ఎందుకంటే 26 ఏళ్ల వయసు అప్పుడు ఆయనకి ఈ పెట్రోల్, డీజిల్ ఇంత ఉండేది కాదు, ఇంత వినియోగం ఉండేది కాదు. అదే ఆలోచిస్తున్నారేమో ఇప్పుడు. అంటే నిజంగా ఆయన అంతలా ఆలోచించేటట్టయితే మరి ఈ సమస్యను ఇలా గాలికి వదిలేసి జనాలను రోడ్డు మీద పడిచి, ఒకవైపు ఏమో మండు టెండలు, ఇంత ఎండల్లో జనం అంతా రోడ్డు మీద నడు రోడ్డును పడి అల్లాడిపోతుంటే కనీసం కూడా మానవత్వమైన ప్రభుత్వానికి వేసమెత్తు కూడా కనిపించకుండా ఈ రీతిన జనానికి వదిలేసి మీ మానాన్ని మీరు చావండి అన్నట్టుగా వదిలేసి తమ పని తాము చేసుకుపోతాం, తాము ఏదో సాధిస్తున్నాం, ఉద్ధరిస్తున్నాం అని చెప్పుకునే పరిస్థితి అయితే ఏమనాలి? అసలు నిజంగా డబుల్ ఇంజిన్ సర్కారు, ట్రిపుల్ ఇంజిన్ సర్కారు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు సమస్య వచ్చినప్పుడు వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, నిజంగా డీలర్లు, రీటైలర్ల మధ్య చెప్తున్నారు క్రెడిట్ సమస్య ఉంది, అందుకే అనేక మంది ముందుకు రావట్లేదు అని చెప్తున్నారు. మరి ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాదా? ప్రభుత్వం కేవలం ప్రజల మీద వ్యాట్ వేసి, ఇందాక మీరు చూపించినట్టుగా భారతదేశంలోనే ఎక్కడా లేనట్టుగా లీటర్కి 110 రూపాయలు సుమారుగా పెట్రోల్కి అమ్మకం సాగిస్తూ భారీగా ట్యాక్స్ లేసి అందు మీద లాభాలు గుంజుకోవడమే తప్ప కొరత వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు అధిగమించే ప్రయత్నం చేసి అందుకు తగ్గట్టుగా పరిష్కారం చూపించి జనాల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉండదా? అవసరంలో ఉన్నటువంటి వాళ్ళని కనీసం సాయం చేసేటువంటి స్పృహ కూడా సర్కారులో ఉండదా అనేటువంటి అనుమానం మనకు కలుగుతుంది. ఎందుకంటే మోంతా తుఫాన్లో కూడా ఈ ప్రభుత్వం ఇదే చేసింది. మోంతా తుఫాన్లో కూడా నష్టపోయినటువంటి రైతుకి నయా పైసా విధిల్చిన దాఖలాల్లో ఈ ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఒకరికి అందలేదా సార్? ఇప్పటికీ అందలేదా? ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం మోంతా తుఫాను బాధితుడికి ఒక్కరికి కూడా ఒక్క పైసా విధిల్చిన దాఖలాలు లేవు. పైగా మోంతా తుఫాన్ సక్సెస్ఫుల్ గా సాధించామంటూ మంత్రులకి, ఎమ్మెల్యేలకి సన్మానాలు చేసుకున్నారు, అవార్డులు ఇచ్చారు. అప్పట్లో వాళ్ళంతా సైక్లోన్ వారియర్స్ అని. అలా ఈ ప్రభుత్వం అలాంటి వాటిని సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటామని చంద్రబాబు చెప్తుంటారు కదా, అలా జనాన్ని సంక్షోభంలో నెట్టి వాళ్ళకి అవకాశంగా మార్చుకుని వాళ్ళ పార్టీ నేతలు, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి పొందే ప్రయత్నానికి పూనుకుంటున్నట్టుగా ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఏమైనా రాష్ట్రంలో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. సామాన్య జనాల నుంచి, రైతుల నుంచి అన్ని వర్గాల ప్రజలు కూడా అల్లాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ధరల భారం పెరిగే కొద్దీ మరింతగా సామాన్యుడు కొనారిల్లిపోవాల్సినటువంటి దుస్థితి దాపురిస్తుంది. అయినా కానీ చీమ కుట్టినట్టు కూడా సర్కారు వారికి లేకపోవడమే అత్యంత శోచనీయమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.
రైట్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు మన మంత్రులు ఏమైపోయారు? సింగపూర్లో ట్రైనింగ్కి వెళ్ళారు కదా, ట్రైనింగ్ తీసుకొని వస్తారా? ఎలా డీజిల్ పెట్రోలు సకాలంలో వినియోగదారులకు అందించాలి, ఎలా అందించాలి అనేది ట్రైనింగ్ తీసుకొని వస్తారా? అసలు మంత్రులంతా ఏమైపోయారు, ఎక్కడున్నారు? కొద్ది రోజులుగా లోకేష్ గారు మిస్ అయిపోయారు. ఎస్ వెంకటరెడ్డి గారు, మీరేమో పెట్రోల్ డీజిల్ దొరకలేదు అంటున్నారు కదా. ఒకవైపు ఏపీలో చూస్తే బెల్ట్ షాపులు మద్యం ఫుల్లు, పెట్రోల్ డీజిల్ నిల్లు, యూరియా దొరకదు, రేషన్ దొరకదు, విత్తనాలు దొరకవు, గ్యాస్ దొరకదు, పెట్రోల్ దొరకవు, డీజిల్ దొరకదు. ఏంటి సిచ్యువేషన్? మద్యం మాత్రం బాగా దొరుకుతుంది, బెల్ట్ షాపులు మాత్రం అద్భుతంగా పనిచేస్తాయి. ఇవేమో పెట్రోల్ బంకులు మాత్రం పనిచేయట్లేదు, అన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఒక వీడియో చేశారు కదా, వైరల్ వీడియో అని. అవును. దాంట్లో నాదెండ్ల మనోహర్ చెప్తా ఉన్నాడు అంత స్టాక్ ఉంది కావాల్సినంత అని. అవును. లోకేష్ గారు కంపట్లేదా అంటున్నాడు. అంటే అక్కడ బారులు తీరిన జనం కనపట్లేదా అని. అంటే కనపడట్లేదా అనే దానికి ఆయన కంపట్లేదా అన్నాడు. సో ఆయన లాంగ్వేజ్ అది కాదు, దాన్ని మనమే తప్పట్టడానికి లేదు. ఆయన ఫ్లో కాబట్టి కంపట్లేదా అని అడుగుతున్నాడు కదా. యూరియా దొరక్క అనేక మంది రైతులు క్యూలో నిలబడింది, కంపట్లేదా? కంపడిందా లేదా ఇప్పటికైనా? అదేవిధంగా ఏదైతే రేషన్ కోసం లైనుల్లో నిలబడినటువంటి జనం కంపట్లేదా? ఇప్పటికన్నా కంపడుతుందా లేదా? అదేవిధంగా మొన్న కూడా చూసాం, గ్యాస్ కోసం బారులు తీరినటువంటి జనం మంగళగిరిలో కూడా మనం చూసాం కదా. కనీసం మంగళగిరిలో అన్నా మీకు కంపట్లేదా లోకేష్? లేదంటే ఇంకానైనా కనపడుతుందా లేదా? అదేవిధంగా ఈరోజు కూడా చూస్తే మంగళగిరిలో విజువల్స్ వస్తున్నాయి. చూస్తే మీరు మంగళగిరిలో కిలోమీటర్ల మేర ఏదైతే దీనికో డీజిల్ పెట్రోల్ కోసం లైన్లో నిలబడినటువంటి జనం మీకు కంపట్లేదా అని మనం కూడా అడగాలి. ఇది ఒక్కటే కంపట్లేదా అని కాదు, ఆరోగ్యశ్రీ లేని కంపట్లేదా మీకు? ఫీజు రియంబర్స్మెంట్ లేని కంపట్లేదా? విద్యా దీవెన లేని కంపట్లేదా? అదేవిధంగా కొత్త పెన్షన్ ఒకటి కూడా ఏమన్నా కంపట్లేదా? కొత్త ఉద్యోగం ఒక్కటి కూడా ఇచ్చింది కంపట్లేదా? అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఏమన్నా కంపట్లేదా? ఆడబిడ్డ నిధి ఎవరిని కనపట్లేదా? అదేవిధంగా చూస్తే హాస్పిటల్లో మందులు లేవనేది కంపట్లేదా? 104, 108లు మూలన పడ్డ సంగతి కంపట్లేదా? గోరు ముద్ద ఘోరమైన ముద్ద అయిన సంగతి కంపట్లేదా? ఇట్లా మీకు ఏమీ కనపడుతున్నాయా లేదా? ఇది నీకు నారా లోకేష్ సమాధానం చెప్పాలి. ఎందుకు? ఆయన ఒక్కరే కాదు కానీ మిగతా మంత్రులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని. మిగిలిన మంత్రులు డమ్మీలు సార్, మిగిలిన మంత్రులు డమ్మీలు. ఒక మంత్రులు సార్ నారా లోకేష్ సింగపూర్కి పంపించారు సార్ ఒక టీంని. సింగపూర్ పంపిస్తుందంటే సింగపూర్కి ఎందుకు పంపించారు? ఇక్కడ సమస్యలను డైవర్ట్ చేయడానికి పంపించారు, అంతకుమించి ఏముంటది? సింగపూర్ వెళ్ళి లేదో పెద్ద పగలు తీసేస్తారని పంపించారా? ఆయన రాశాడు కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మింగటానికి మెతుకు లేదు మేసాలకు సంపంగులాగా మీకు ఈ సింగపూర్ టూర్లో మీరు ఆడెళ్ళి ఏం పడుతారు, జవాబుదారితనం లేదని ఒప్పుకుంటున్నారు. అక్కడ ట్రైనింగ్ తీసుకొని పరిపాలన విధానము ఈ సంక్షోభాలను ఎదుర్కోవడం ట్రైనింగ్ తీసుకొస్తారు. భవిష్యత్తులో ఇట్లా పెట్రోల్ డీజిల్ కొరత రాకుండా చూస్తారు. అక్కడ పరిశ్రమల గురించి మాట్లాడాలంటే పరిశ్రమల శాఖ మంత్రి ఉంటాడా, లేదంటే ఎవరన్నా హోం మంత్రి వెళ్ళి పరిశ్రమల గురించి మాట్లాడతారా? వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి పరిశ్రమల గురించి మాట్లాడతారా? మీరు ఇప్పుడు యాంకరింగ్ కెమెరామెన్ వచ్చి చేస్తాడా? కెమెరామెన్ పంపించి యాంకరింగ్ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు పంపించేదే కదా, కెమెరామెన్ సంబంధించి చూస్తాడు, యాంకర్ పార్టీ యాంకర్ చూస్తారు. సో యాంకర్ వెళ్ళి కెమెరాలతో చూడరు కదా. సో ఇప్పుడు ట్రైనింగ్ ఏంది? ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్లో వ్యవసాయానికి ఏం సంబంధం? వ్యవసాయం అక్కడ నిల్లు, వీళ్ళు వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రి అక్కడికి వెళ్తాడు, పరిశ్రమల గురించి మాట్లాడేమంటారు అక్కడికి వెళ్ళి, పరిశ్రమల శాఖ మంత్రి ఇక్కడే ఉంటాడు. సో మరి అక్కడ ఎక్కడ ఇప్పుడు కీలకమైన పర్యావరణం గురించి తెలుసుకుని వస్తారంట. ఏం పర్యావరణం గురించి ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ ఏ హోటల్ బాగుంటుంది, లేదంటే ఎక్కడ టూరిజం బాగుంటుంది, రేపు పొద్దున ఫ్యామిలీతో ఎట్లా వెళ్ళి ఏదైతే మనం జవాబుదారీతనం పరిపాలనలో అది కూడా తెలుసుకుని వస్తారు. ట్రైనింగ్ జవాబుదారీతనం పరిపాలన అంటే వీళ్ళ దగ్గర లేదనే కదా జవాబుదారీతనం. దానికి రెండోది అన్నిటికన్నీ చెప్తే ఎట్లా సార్? సార్ కీలకమైనటువంటి పాయింట్ ఆయన ఏమంటున్నాడు, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దు అంటున్నాడు. అవును. ఏది పెట్రోల్ డీజిల్ లేదని అంటే కనపడే వాళ్ళందరూ జనాలు ఎవరు అంటే వీళ్ళందరూ వచ్చి దుష్ప్రచారం చేసేవాళ్ళు. మీకు డీజిల్ పెట్రోల్ కోసం లైన్లో నిలబడేవాళ్ళు మీకు దుష్ప్రచారం చేస్తున్నట్ట. అంటే మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అరెస్ట్ చేసేస్తారు, సోషల్ మీడియాలో యూరియా దొరకట్లేదని పెడితే అరెస్ట్ చేస్తారు, సోషల్ మీడియాలో పెట్రోల్ డీజిల్ దొరకట్లేదంటే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే స్టాండప్ కమెడియన్లుగా ఉన్నారు, ఉదయ్ అనే అతన్ని, అదేవిధంగా అనుదీప్, అదేవిధంగా రఫీక్, వాళ్ళు ఏదో కామెడీగా సీన్ చేశారని చెప్పి వాళ్ళ మీద మీరు అక్రమంగా కేసులు పెట్టారే. మరి అదే మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మా మీద కూడా చేశారు, మేము ఎక్కడ మాట్లాడలేదు. ఆ రోజు మీరు ఎంకరేజ్ చేశారు కదా అందరినీ, ఇలా ఎవరికైనా స్వేచ్ఛ హక్కు ఉంటుంది, ఎవరు ఎలా అయినా ప్రభుత్వాన్ని విమర్శించని చెప్పారు కదా. మరి ఇప్పుడు వీళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టారు మీరు? అక్రమం ఇది ఒక్కటి కాదు, జర్నలిస్టుల మీద మాట్లాడితే కేసు. మన కేవీఆర్ చూసాం కదా ఇక్కడ తెలంగాణలో. అంటే ప్రశ్నిస్తే ఎవరి మీదైనా కేసులు పెడతారు. అంటే ఇప్పుడు మీకు డీజిల్ పెట్రోల్ ఎందుకు దొరకట్లేదంటే సోషల్ మీడియాలో మీరు దుష్ప్రచారం చేస్తారు, కేసులు పెడతామని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అంతకుముందు యూరియా దొరకట్లేదంటే కేసులు పెడతామని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే హెచ్చరించాడో సేమ్ ఇప్పుడు కూడా అంతే. స్టాండప్ కమెడియన్లను ఏ విధంగా వాళ్ళు అక్రమ కేసులు పెట్టి వెళ్ళి డైరెక్ట్ దాడి చేయడానికి పోయారు కదా బెంగళూరులో, మీరు చూసే ఉంటారు. సో బండబూతులు పెడతా. సో ఇక్కడ మనకు అర్థం అవుతుందండి, 22 నెలల కాలంలో వీళ్ళు 22 రాజకీయ హత్యలు చేయడమే కాకుండా ప్రశ్నిస్తే కేసు. మీరు ఎవరు కూడా ఓపెన్గా పెట్టొద్దు, పెడితే ఖచ్చితంగా రేపు పొద్దున్న తీసుకెళ్తారు.
మీరు డీజిల్ దొరకట్లేదని మాట్లాడొద్దు, పెట్రోల్ దొరకట్లేదని మాట్లాడొద్దు, లేదంటే మంత్రులు సింగపూర్ వెళ్ళి ఏం చేస్తున్నారని మాట్లాడొద్దు. ఆ మాట్లాడే హక్కు ఓన్లీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకే ఉంది. ఆయన మీద అయితే కేసు పెట్టరు, మిగిలిన ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా కేసులు పెడతారు. కాదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర గట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది అని అంటారు కదా, మామూలు సాధారణంగా ఆయనకున్న పేరు. మరి ఇటువంటి సంక్షోభాన్ని ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తెలుసుకోలేకపోయిందా? సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన కొరత అయితే ఇంటెలిజెన్స్ ఏం చేసిద్ది? ఎవరైనా ఒక కొరత వస్తున్నప్పుడు ఏంటి, అదేమైనా సడన్గా వచ్చినటువంటి కోవిడ్ లేదంటే సడన్గా వచ్చి పడినటువంటి సునామీయో కాదు కదా. ఆల్రెడీ వారం రోజుల నుంచే దాని మీద ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. 3-4 రోజుల నుంచి తీవ్రమైనటువంటి కొరత ఉంది పెట్రోల్ డీజిల్కి సంబంధించి. సరే, మరి వారం రోజుల నుంచి వస్తున్నప్పుడు మరి దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు? దాన్ని ఎక్స్ట్రా తెప్పించుకోవటమా, లేదంటే ఎవరన్నా స్టాక్ పెట్టుకుంటున్నారా లేదా దానికి సంబంధించి ఎవరైనా వెళ్ళి చెక్ చేయటమా? ఈ పాయింట్స్ అన్ని చేయాలి కదా ప్రభుత్వం. ఒకసారి ఈ దృశ్యాలు చూడండి సార్. ఇదే మంగళగిరికి సంబంధించింది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మన లోకేష్ గారి ఇంటికి ఫ్లెక్స్ కూడా కనపడుతుంది. లోకేష్ కంపట్లేదా? లోకేష్ గారు మీ ఫ్లెక్స్ లో మీరు చూస్తున్నారా లేదా కూడా కనిపిస్తుంది. అదే ఆ దృశ్యాలు ఒక్కసారి ఫుల్ స్క్రీన్ తీసుకోండి, ఒకసారి చూపించండి. ఇది మంగళగిరి దగ్గర అంటే ఈ పరిస్థితి. మరి హైదరాబాద్లో కూర్చొని నాదెళ్ల మనోహర్ గారు కంపట్లేదా? ఇది సోషల్ మీడియాలో మేము అన్నాం, ప్రచారం మేము చేసాము, దుష్ప్రచారం. ఇవన్నీ కంపట్లేదా కార్లు మీకు? ఏమయ్యా నారా లోకేష్ గారు కంపట్లేదు ఇవన్నీ? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు కనపడుతుందా లేదా? 76 ఏళ్ల వయసులో 26 ఏళ్ళ ఏదైతే లేత వయసులాగా ఆలోచిస్తారు కదా, ఆ కార్లు మీకు కనపడుతున్నాయా లేదా? మరి ఇవన్నీ ఏంటి? ఇది మేము సృష్టించిందా లేదంటే మీరు సృష్టించినటువంటి కృత్రిమ కొరత? ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎందుకు ఇక్కడ ఉన్నాయి డీజిల్ పెట్రోల్కు ఇంత దారుణంగా? ఎందుకు డీజిల్ పెట్రోల్ దొరకకుండా పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి? పక్కన మన రాష్ట్రానికి బోర్డర్లో దొరుకుతున్నాయి. ఏదైతే పక్క రాష్ట్రం వెళ్తే తెలంగాణలో లేదంటే పక్కన తక్కువ రేటుకి దొరుకుతున్నాయి. ఇది చెప్పండి బాగా జనానికి, తక్కువ రేటుకే దొరుకుతుంది. తక్కువ రేటుకు దొరుకుతున్నాయి. బెంగళూరు లాంటి దాదాపు 2 కోట్ల మంది పబ్లిక్ ఉన్న దగ్గర కూడా దొరుకుతున్నాయి. హైదరాబాద్ లాంటి 1 కోటి మంది జనాభా ఉన్న దగ్గర కూడా పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. మరి ఇక్కడ ఎందుకు దొరకట్లేదు మన దగ్గర? అంతర్జాతీయ క్యాపిటల్ దగ్గర ఎందుకు లేదు? అంతర్జాతీయ స్థాయి నగరంలో పెట్రోల్ డీజిల్ దొరకట్లా. ఏది సకల శాఖల విధ్వంస మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ కోసం కిలోమీటర్ మేర బారులు తిరిగినటువంటి వెహికల్, ఏదైతే కరకట్ట కొంపకి కోతవేటు దూరంలో బారులు తిరిగినటువంటి వెహికల్. మళ్ళీ ఆ మాటలు ఎందుకు? కరకట్ట నివాసం కొంపన్నా అంటే వాళ్ళకి అర్థం కావడం కోసం అంటాను. అది ఇల్లు లేండి అంటే ఇల్లు అంటే మీకు అర్థం అవ్వాలని నివాసం అనండి, ఇల్లు అనండి. కరకట్టలోని చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా ఉన్నటువంటి నివాసం ఇది, ఏదైతే ఈశ్వర్ గారి కోరిక మేరకు. సో ఆ నివాసానికి కోతవేటు దూరంలో ఎందుకు ఇంత లైన్లో నిలబడ్డారు? ఎందుకు ఇన్ని కిలోమీటర్ల మేర ఆటోలు కావచ్చు లేదంటే కార్లు కావచ్చు, ఈ వెహికల్ 2 వీలర్స్ కావచ్చు, ఎందుకు ఇన్ని కిలోమీటర్ల మేర? కంఫర్ట్ లేదా అయ్యా చంద్రబాబు గారు? కంఫర్టుందా? లేదంటే కంఫర్ట్ లేదంటే మళ్ళీ విజువల్స్ వేసి చూపించాలా? రైట్. ఏమయ్యా నారా లోకేష్ గారు, విశాఖపట్నం నుంచి వచ్చారా? వస్తే ఏమన్నా కనపడిందా? లేదంటే డాష్ బోర్డ్లోనే అన్ని చూస్తారు కదా. మోందా తుఫాన్ ఎగిరి తన్నిన వాళ్ళు కదా మీరు. ఆల్రెడీ మహిళల క్రికెట్ కప్ని గెలిపించిన వాళ్ళు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండానే. ఆల్రెడీ మీకు ఇట్లాంటి క్రెడిట్ అన్ని తీసుకోవడం అలవాటే కదా. మరి ఏమైంది అన్ని? మహిళల క్రికెట్ కప్ను గెలిపించడానికి దీనికి ఏం సంబంధం సార్? మీరు ఏదో ఒకటి లింక్ పెట్టి మాట్లాడాలని మాట్లాడతారు. ఏదో ఒకటి లింక్ కాదు సార్. డీజిల్ పెట్రోల్ కూడా అందించలేని వాళ్ళు మరి ఇవన్నీ ఈ కబుర్లు చెప్పుకోవడం దేనికి? డీజిల్ పెట్రోల్ ఏమైనా వాళ్ళు మరి మోందా తుఫాన్ని మేము ఆపాం. సహజంగానే మోందా తుఫాను తీరం దాటి వెళ్ళిపోయింది, లాపింది ఏం లేదు ఆడ. సో ఇట్లాంటివన్నీ క్రెడిట్ చోరీ చేసి ఇప్పుడు ఏం సమాధానం చెప్పండి? దీని క్రెడిట్ ఎవరికి పెడతారు? రైట్. శంకర్ గారు, ఏంటి ఇది మంగళగిరిలో పరిస్థితి సార్? అదే ఇప్పుడే వచ్చింది ఆ దృశ్యాలు కూడా, ఇంత దారుణమైన దృశ్యాలా? సార్ మీరు మంగళగిరి మాత్రమే అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సీఎం గారు దగ్గరే ఉంటారు కదా, మన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటారు, వాళ్ళందరూ దగ్గరగా ఉండే ప్రాంతం కదా రాజధానికి అని. మంగళగిరి కన్నా సీఎం క్యాంప్ ఆఫీస్ ఉన్న ఉండవల్లిలో ఈ రోజు ఉదయం చాలా పెద్ద రచ్చ జరిగింది సార్. పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ లోకల్ వాళ్ళని క్యూలో నిలబెట్టి వాహనాలకు పెట్రోల్ లేదని, అసలు స్టాకే లేదని చెప్తూ బయట నుంచి విజయవాడ నుంచి వచ్చినటువంటి వాహనాలకి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు అంటూ స్థానికులు పెట్రోల్ బంక్ ముందు ఆందోళన చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఊళ్ళో వాళ్ళ ఆందోళన తర్వాత తహసీల్దార్ వచ్చి అక్కడ పబ్లిక్ కి నచ్చజెప్పి అందరికీ రేషన్ పద్ధతిలో 1000కి 500కి 100కి ఇలా ఈ చొప్పున అందరికీ అన్ని వాహనాలకి ఎంతో కొంత చొప్పున పోయండి అంటూ ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది స్వయంగా ఉండవల్లిలో సీఎం నివాసం ఉంటున్న ఊళ్ళో. అంతేకాదు పక్కనే విజయవాడకి చేరువలోనే ఈరోజు హనుమాన్ జంక్షన్ లో అత్యంత ఘోరమైనటువంటి ఘటన. 108 వాహనానికి డీజిల్ లేకపోవడంతో, ఆయిల్ సరఫరా కాకపోవడంతో, వాహనం సకాలంలో అందకపోవడంతో డెలివరీ వాహనంలో జరిగిపోయింది. అంటే ఎంత
కలవరపరిచేటువంటి పరిణామాలు, ఎలాంటి ఆందోళనకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయో ఇవన్నీ మనకి చాటుతున్నాయి. అయినా కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఎక్కడ ఏ కోసాన పట్టుతున్నటువంటి దాఖలాలే కనిపించట్లేదు. ఇక్కడ నుంచైనా మారుతుంది అనుకుంటున్నారా? అంటే మంత్రుల్ని ట్రైనింగ్ కి పంపించారు కదా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు అక్కడ ట్రైనింగ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారట. భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నారా? సార్, సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమైనా పోలుకుందా సార్? 2015 నుంచి సింగపూర్ పాట ఇక్కడ పాడుతా ఉన్నారు. ఇక్కడ నుంచి రైతులు తీసుకెళ్తారు, మంత్రులు తీసుకెళ్తారు, వీళ్ళని అందరినీ సింగపూర్ తీసుకెళ్తారు. అక్కడ ఏదో చెప్పామంటారు, చేసామంటారు, తీసుకొస్తారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అన్నట్టుగా మారిపోయింది. సింగపూర్ వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ వల్ల ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా ఒరిగేదేమీ ఉండదని గతంలోనే మనకి నిరూపితమైంది సార్. ఇక్కడ ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు సింగపూర్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నానని చెప్పి పంటికి ఎంత బిల్లు చేశారో ఆ రోజుల్లోనే ఎలా ఆ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేశారో మనమంతా చూసాం. ఇప్పుడు ఈ మంత్రులు కూడా అలా బిల్లులు పెట్టి సింగపూర్ లో చేసేటువంటి షికార్లకి సోకులకి చేసేటువంటి బిల్లుల భారం తప్ప దాదాపుగా 3-4 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని చెప్తున్నారు. ఇప్పటికే ఫ్లైట్ ఛార్జెస్ కే 95 లక్షల రూపాయలు, 96 లక్షల రూపాయల బడ్జెట్ కూడా అధికారికంగా జీవో విడుదల చేశారు. కాబట్టి ఈ 4-3 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర ప్రజల భారమే తప్ప అదనంగా ఒరిగేదే ఉండదని ఇప్పటికే రుజువైంది. అయితే అదే సమయంలో రాష్ట్రంలో ప్రజల సమస్యకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి, పూర్తి సిటీగా ఉన్నటువంటి సింగపూర్ కి ఏమాత్రం పోలిక లేనటువంటి తీరులో ప్రభుత్వ వ్యవహారం ఉంది. నిన్న మంత్రులు అక్కడికి వెళ్ళినటువంటి మంత్రులు ప్రతిసారి అక్కడ చంద్రబాబు వెళ్ళనివ్వండి, నారాయణ వెళ్ళనివ్వండి, నారా లోకేష్ వెళ్ళనివ్వండి, పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఈ మంత్రుల బృందం వీళ్ళు ఎవరు వెళ్ళినా మెరైన్ డ్రైవ్ అక్కడ చూస్తారు. అలాంటిది విజయవాడలో చేస్తామని చెప్తుంటారు. అంటే సముద్ర ఒడ్డున చేసేటువంటి డెవలప్మెంట్ ని విజయవాడలో కృష్ణానది ఒడ్డున చేయబోతున్నాం అని చెప్తుంటారు. అంటే జనం అంతా వెర్రోళ్ళని, ఏం చెప్పినా నమ్ముతారని, ఎట్లా చెప్పినా వింటారని, మేము అక్కడికి వెళ్ళినందుకు ఏదో ఒకటి చెప్పాలనేటువంటి ఉద్దేశమో మరేటో తెలియదు, కానీ ఏదైనా చెప్పడానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి సిటీని చూపించి కృష్ణానది ఒడ్డున ఉన్న నగరంలో అలాంటి డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ఏ తీరున జనాన్ని లెక్కిస్తున్నారో మనకు అర్థమవుతుందండి. తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు మంత్రులు ప్లీజ్ చెప్పండి సార్. ప్రజలు ఇంత తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు కనీసంగా సమస్యను అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేయాలా? మంత్రి ఈరోజు చెప్తారు ఎంత దిక్కుమాలిన నిర్ణయాలంటే, ఈశ్వర్ గారు, నాదెండ్ల మనోహర్ స్వయంగా ఆర్డర్ వేశారు, ఎవరికి టిన్నుల్లో ఆయిల్ కొట్టకండి అని. టిన్నుల్లో ఆయిల్ కొట్టకపోతే ఇప్పుడు ఆక్వా చెరువుల దగ్గర ఏరియేటర్స్ నడవడానికి టిన్నులు కాకపోతే ఎట్లా వచ్చి ఆ మిషన్ తీసుకొచ్చి ఆయిల్ కొట్టించుకుని తీసుకెళ్లాలా? వరి కోత యంత్రాలని పెట్రోల్ బంకుల దగ్గర తీసుకొచ్చి వాటికి డీజిల్ కొట్టించుకుని తీసుకెళ్లాలా? అది సాధ్యమేనా? ప్రభుత్వం ఆలోచించాలా? ఏ మాత్రం స్పృహ లేనట్టుగా, ప్రభుత్వానికి అసలు సమస్య ఏంటన్నది అర్థం కానట్టుగా, అసలు సమస్య ఉందన్నదే గుర్తించినట్టుగా, సమస్య పరిష్కరించడానికి బదులుగా కొత్త సమస్య సృష్టించే దిశలో ప్రభుత్వ నిర్ణయాలు ఉంటే అసలు ఎలా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఎలా ఈ ప్రభుత్వం సాగుతుంది అనేటువంటి అనుమానం. మరి ఈ సంక్షోభం నుంచి బయటపడటం ఎలా? ఒకటేంటంటే, నేను టీడీపీ సోషల్ మీడియాలో చూస్తున్నాను, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది, కేంద్రాన్ని మనం క్వశ్చన్ చేయాలని చాలామంది టీడీపీ సోషల్ మీడియాలోనే పెడుతూ వస్తున్నారు. మరి అది నిజంగా అదే అయితే మరి కేంద్రాన్ని అడగచ్చు కదా, మనం అందులో భాగస్వాములేమే కదా. అదే ఈశ్వర్ గారు, కేంద్రం అంటే ఎక్కడో బ్రహ్మ పదార్థం కాదు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి, తెలుగుదేశం పార్టీ కూడా కేంద్రంలో ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారు. కేంద్రం వల్లే మనం ఇలా నిలదొక్కున్నామని అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇంత సమస్య ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని నెపం నెట్టేసి చేతులు దులుపుకొని మాకు సంబంధం లేదు, మేము షికారులు చేస్తాం, మీ మానాన్ని మీరు బాధలు పడండి అంటే కాదు కదా. కేంద్రం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, జనసేన పార్టీ కేంద్రంలో భాగస్వామే. ఆంధ్ర కేంద్రం రెండు ప్రభుత్వాలు ఉమ్మడిగా డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ సర్కార్లని చెప్పుకుంటున్నాయి. కాబట్టి ఈ సమస్యకి కేంద్ర ప్రభుత్వం కారణమైన చంద్రబాబు బాధ్యత వహించాలా, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కారణమైన చంద్రబాబే బాధ్యత వహించాల. మొత్తం ఇలా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతూ, రైతుల నుంచి జనాల నుంచి దోచుకుంటూ, జన ఉపాధిని పొట్టగొడుతూ, పబ్లిక్ ని మండు టెండల్లో ఎండల్లో రోడ్డు మీద నిలబడేటందుకు కారణమవుతున్నటువంటి దానికి చంద్రబాబే ప్రధాన కారకుడు అవుతారు. కేంద్ర ప్రభుత్వం కారణమైతే మాట్లాడి చర్చించి సమస్య పరిష్కరించి తక్షణమే చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్టు,
రాష్ట్ర ప్రభుత్వమే విధానాలే మూల కారణంగా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం పూర్తిగా నిమ్మకు నీరెత్తినట్టు బ్లాక్ మార్కెట్లో మీరు ఎంతైనా అమ్ముకోండి ఎట్లయినా చేసుకోండి అని లైసెన్స్ ఇచ్చేసినట్టు మనం చూసాం. యూరియా కొరత ఉందని ఒకవైపు ప్రచారం చేసుకుంటూ రెండో వైపు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఎలా మొత్తం లారీలు రాత్రికి రాత్రి తరలించుకుపోతూ పట్టుబడ్డారు. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో అలా తరలించకపోతుంటే రైతులు పట్టుకుని యూరియా కట్టల్ని విడిపించి రైతులంతా పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో మనం చూసాం. ఇప్పుడు డీజిల్ కూడా ఆనాటి యూరియా మాదిరిగానే బ్లాక్ మార్కెటింగ్ చేసుకుని ఒక సెక్షన్ బలపడేందుకు తగ్గట్టుగా వ్యూహం పన్నారా? అందుకే ఇదంతా జరుగుతుందా? అందుకే సమస్య పరిష్కరించకుండా కళ్ళప్పగించి చూస్తున్నారా? అందుకే నేరం మాది కాదు మరెవరిదో అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా అని మనం అంతా అనుమానించాల్సి వస్తుంది. రైట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎస్, ఇది యూరియా లాగే ఇది కూడా బ్లాక్ మార్కెట్కి తరలించుకొని ఏదైనా వ్యాపారము ఏదో కుట్ర జరుగుతుందా, లేకపోతే ఇంత ఎక్కడా లేనట్టుగా దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వస్తుంది? సార్ మీరు అబ్జర్వ్ వీళ్ళు బ్లాక్ మార్కెట్కి అలవాటు పడిపోయారు కదా. ఇందాక శంకర్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇప్పుడు మీకు చూస్తే మద్యం కల్తీ మద్యాన్ని వాళ్ళే మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో తయారు చేసి డైరెక్ట్గా వైన్ షాపులకి బెల్ షాపులకి ప్రతి 3 బాటిల్కి ఒకటి వైన్ షాపులు వేసి అమ్మి మొలకల చెరువు బ్రాండ్. ఇప్పటి వరకు ఏమయ్యాడు జయచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? ఈ రోజుకి ఇప్పటి వరకు అతను ఎక్కడున్నాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మొన్నటి దాకా. సో రెండు చూస్తే యూరియా కొరత. యూరియా అప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చేటటువంటి వెహికల్ అన్నిటిని ఆపి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు చెప్తే వాళ్ళకి యూరియా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కూడా అంతే, రేపు పొద్దున పెట్రోల్ డీజిల్ కూడా ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళకే వెళ్తున్నట్టు. మొన్న గ్యాస్ కూడా చూస్తే మీరు గ్యాస్ను కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది చెప్పిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు స్టాక్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పేరుకి ఇప్పుడు డబుల్ ఇంజిన్ కాదు, త్రిబుల్ ఇంజిన్ సర్కార్ కదా. త్రిబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏంటంటే ఒకటి గ్యాస్ ఇవ్వలేరు, 2 డీజిల్, 3 పెట్రోల్. ఈ 3 ఇవ్వలేని 3 ఇంజన్ల సర్కార్. గ్యాస్ ఇంజన్ నడవట్లా, డీజిల్ ఇంజన్ నడవదు, పెట్రోల్ ఇంజన్ నడవదు. మరి దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అన్నారు కదా. కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అయితే అన్ని రాష్ట్రాల్లో కొరత ఉండాలిగా. అవును, ఆటో ఇంజిన్ నడవట్లేదు, ఇంకేం అన్ని రాష్ట్రాల్లో నడవాలి. రెండు, మనం ఏదైనా కేంద్రంలో ఉన్న ఇండిగోకి సంక్షోభం వస్తే ఇక్కడ డాష్ బోర్డులో దాని మీద చర్చించేసి డాష్ బోర్డులో సమస్యను పరిష్కరించాం కదా. మరి ఇప్పుడు ఇండిగో కూడా జాతీయ సమస్య కదా, అది మరి అది దాన్ని వెళ్ళాలి కదా. ఇప్పుడు వెళ్ళి ఆయన ఎవరు తెలుగుదేశం అధికార ప్రతినిధి పంపించేసి దాన్ని అంతకుముందు మీకు యుద్ధం వస్తే అదేంటి కమాండర్ పట్టాభితో విజయవాడలో గూగుల్ మ్యాప్స్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో ఎతికి ఆ బాంబులు తీసేయమని చెప్పాడు కదా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పట్టాభి గారికి అప్పగించారు. రైట్, థ్యాంక్ యూ సార్ వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. శంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి.